కొంతమందికి తాత్కాలికంగా ఆనందంగా ఉండొచ్చు కేసీఆర్ లేడని. జరుగుతున్న దాడి కేసీఆర్ మీద కాదు. ఒకనాడు తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని ఎక్కరిచ్చిండ్రు. ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ తల్లి రూపు మారితే ఎవరు ఎక్కువ సంతోషపడుతున్నారో ఒకసారి మీరు చూడండి. తెలంగాణను వద్దన్న వాళ్ళు, తెలంగాణను ఎక్కిరిచ్చిన వాళ్ళు, తెలంగాణ కాకూడదని కోరుకున్నాడే ఇలా సంతోషపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ పునాదుల్లో నుంచి తెలంగాణ తల్లి వచ్చిందని చెప్తున్నారు. ఆ రోజు ఉద్యమంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని మార్చడాన్ని మీరు తప్పుపడుతున్నారు. అదే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో టీజీ ప్రతి ఒక్కరు మీతో సహా, మీ పార్టీ కార్యకర్తలతో సహా వెహికల్ నెంబర్ ప్లేట్కు టీజీ ఇచ్చారు. మీరు వచ్చినాక టీఎస్ మార్చారు. ఎవరు కూడా ఊహించలేదు అసలు టీఎస్ వచ్చిందాక టీజీ మారుస్తారు. అయినా మీరు చేంజ్ చేశారు. అదేవిధంగా మీ ప్రతి మీటింగ్లో, తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన ప్రతి మీటింగ్లో మీరు కావచ్చు, సబ్బండ వర్గాలు చేసిన ప్రతి మీటింగ్లో జే 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 తెలంగాణ అనే పాట ముందుగా అది వేసిన తర్వాతనే ప్రారంభించినాం. అవును, దాన్ని 10 ఏళ్ళు కూడా రాష్ట్ర గీతంగా గుర్తించలేదు. అయినా అదే పాడినాం కదా, అది మార్చినామా మేమేమన్నా? జయ జయ హే తెలంగాణ రాసి అందశ్రీ గారి రాసిన జయ జయ హేలో కేసీఆర్ గారు రాసిన పల్లవి కూడా ఉందండి, చరణం కూడా ఉంది. చాలామందికి తెలియదు. ఇవాళ మార్చింది ఎవడన్నా ఉంటే మూర్ఖుడు రేవంత్ రెడ్డి. కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, కోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. ఆ రామప్పని తీసేసిండు, ఆ చార్మినార్ని తీసేసిండు. తెలంగాణ రాజముద్రల తెలంగాణ తల్లి చేతులకెళ్ళి బతుకమ్మని మాయం చేసిండు, తెలంగాణ బతుకును ఆగం చేసిండు. నేనేమంటున్నా, మీరు వరంగల్ బిడ్డ, మీ కాకతీయ కళాతోరణం తీసేస్తే మీకు బాధ లేదా? తెలంగాణ రాజముద్రలో, తెలంగాణ రాజముద్రలోంచి కాకతీయ కళాతోరణం తీయాలి, చార్మినార్ తీయాలి. వరంగల్ జిల్లాకు ఒక్కడే ప్రాంతీయవాదిని కాదు, నేను ఏది తీసినా తప్పు. అంటే ఇప్పుడు కాకతీయ కళాతోరణం తీయడానికి మీరు సమర్థిస్తున్నారు, మార్చడానికి కూడా సమర్థిస్తున్నారా? వ్యక్తిగతంగా నేను అనేది ఎగ్జాక్ట్లీ నేనదే అంటున్నా. ఇవాళ బతుకమ్మను మాయం చేస్తావు, నాకు అర్థం కాదు. తెలంగాణలో ఆడబిడ్డలకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఏం రోగం వచ్చింది? చేయి గుర్తు కనబడతలేదన్న. నీ చేంజెస్ మీద చేయి గుర్తు కనబడతలేదనే కదా, చేయి గుర్తు కనబట్టేటే కదా పెట్టింది కాంగ్రెస్ తల్లిని. నేను గందుకే అంటున్నా, ఎవడైనా సరే భార్యను మార్చినోడు ఉండొచ్చు, కానీ తల్లిని మార్చిన త్రాష్టుడు, దుర్మార్గుడు ఒక్కడే ఒక్కడు ప్రపంచ చరిత్రలో ఇప్పుడు రేవంత్ రెడ్డి. నేను చేంజెస్ గురించి అడుగుతున్నాను. నేను చేంజెస్ గురించి చెప్తున్నా. మార్పు అంటే ఇది కాదు కదా. ప్రజలు, కళాకారులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ దగ్గర మోకరిల్లారు. ఒక అందశ్రీ మోకరిల్లకపోవడం మూలంగానే ఆయన పాటను పక్కకు పెట్టారు, ఆయన రాష్ట్ర గీతాన్ని పక్కకు పెట్టారు. ఎవరు మోకరిల్లిండ్రు? ఆ పాట రాసిన దానిలో చరణం కేసీఆర్ ఉంది. ఆ పాటని రాష్ట్ర గీతంగా ఎందుకు గుర్తించలేదు? ఆ పాటను చెడగొట్టింది రేవంత్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా మీకు, ఆ జయ జయ హే తెలంగాణలో ఏముందో రేవంత్ రెడ్డికి పాపం తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసు? రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద పోయిన సన్నాసికి ఉద్యమం గురించి తెలుస్తుందా? అందుకే పాపం ఇక్కడేమో కాకతీయ కళాతోరణం తీసేస్తాడు, చార్మినార్ తీసేస్తాడు. ఆ రాష్ట్ర గీతం ఏదైతే అన్నాడో అందులో కాకతీయ ఉంది, చార్మినార్ ఉందని చెప్తే అది కూడా ఎత్తేసిండు. ఒక గంత మూర్ఖుడు. ఇంకొక మాట చెప్తున్నా మీకు, మీరు అన్నారు ఇందాక టీఎస్ను టీజీగా చేసుకున్నాం కదా అన్నాడు. కరెక్ట్, మీరు అదే టీజీ ఉద్యమంలో ఉండే, ఇప్పుడు టీజీ పెట్టినావు. ఉద్యమకారులు అడిగిన టీజీ పెట్టినావు. మరి ఎవరు అడిగినారు నిన్ను ఇవాళ తెలంగాణ తల్లిని మార్చమని? ఎవడని దరఖాస్తు ఇచ్చిండా నీకు? ఆ రోజు కూడా ఇదే తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం కదా. చాలా మంది కళాకారులు, మేధావులు అడిగారని రేవంత్ రెడ్డి చెప్తారు. అదే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి అనే మేధావి, లేకపోతే పక్కన ఉండే ఇంకో చొట్టము, వీళ్ళు చెప్పింది నీకు మేధావులా? నేను అనేది ఇంకొక మాట చెప్తున్నా రమేష్, మీకు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏం చేసినా 3 ఏళ్ల తర్వాత మా గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నేను ఇవాళ మీకు చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మీరు వీళ్ళు ఏం చేస్తారో చేసుకోండి. ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాలో అక్కడ ఇవాళ రాహుల్ గాంధీ తండ్రిని పెట్టినావు. ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాలనో అక్కడ ఇవాళ కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినావు. తప్పకుండా సకల మర్యాదలతో రాహుల్ గాంధీ తండ్రిని, కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్ పంపించే